అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను జమ్మూలోని కట్రాలో ఉన్నా. ఇక్కడ శక్తిపీఠం ఉంది వైష్ణోదేవిది. సతీదేవి యొక్క భాగం ఎడమ చేయబడ్డది ఇక్కడ కట్రాలో. ఇక్కడ మనం ఈరోజు అయితే దర్శనానికి వెళ్తున్నాం. మనం పాస్ తీసుకున్నాం నిన్న బస్ స్టాండ్ దగ్గర. ఇట్లా పాస్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అది సాఫ్ట్ కాపీయో కానీ హార్డ్ కాపీయో కానీ తీసుకొని పోతే వాళ్ళ ఆధార్ కార్డుతో మనకైతే ఒక యాత్రా పరిచయం చెప్పేసి మనకు ఒక నెంబర్ ఇస్తారు కార్డు. ఆ కార్డు తీసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోవాలి పైకి. ఇంకా 14 కిలోమీటర్లు అప్, 14 కిలోమీటర్లు డౌన్. చూద్దాం మొత్తం అంతా ప్రయాణం అంతా ఎట్లుంటుందని చెప్పి చూద్దాం. ఈరోజు జమ్మూలోనే శక్తిపీఠం చూపిస్తున్నా. పదం వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే అది బస్ స్టాండ్. ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ మనం యాత్రా పరిచయం తీసుకోవాలి. తీసుకొని మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇంకెళ్ళిపోవాలి. ఈ ఉంది కదా ఈ కొండ, త్రికూట పర్వతం. ఈ పర్వతాన్ని ఇప్పుడు మనం ఎక్కాలి, మళ్ళీ దిగాలి. ఇంకా సరే వెళ్ళిపోదాం. ఫుల్ జనాలు ఉన్నారు. ఇది ఇప్పుడే కట్టుకున్నాం. సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం. లైన్కి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది ఉన్నారు. అసలు నేను చూస్తే రోడ్డు మీద జనాలు లేరు. ఈరోజు మాత్రం బీభత్సమైన జనాలు ఉన్నారు మొత్తం అంతా. ఒక మంచి కర్ర అయితే తీసుకున్నా. దారిలో అయితే అమ్మిండు 10 రూపీస్. ఇట్లా పైకి వెళ్ళాలి. ఎండ కొడుతుంది అంటే పొద్దున్నే గట్టి కొడుతుంది. అసలు కళ్ళలా పడుతుంది డైరెక్ట్ అట్లా నడుస్తే. అందుకే ఆపోజిట్ వేలో నడుస్తున్నా. ఈరోజు ఎండ మాత్రం బీభత్సంగా ఉంది ఎండ. మొత్తానికైతే 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మనమైతే వెరిఫికేషన్ కౌంటర్ కాడికి వచ్చినాం. ఈ నుంచి మనకిచ్చిన ఉంది కదా టోకెన్, అది వెరిఫై చేసుకొని ఇక్కడ నుంచి నడక స్టార్ట్ చేయాలి. ఇప్పటికే 1 కిలోమీటర్ వచ్చిన. ఇప్పటి నుంచి అసలు రోడ్డు స్టార్ట్. ఇంకా ఇక్కడ నుండి మెట్ల మార్గం. ఇవి ఇక్కడ అలో లేదు. ఎవరైనా వచ్చే వాళ్ళంటే చూసుకుంటాండి. ఇంకా ఫైనల్గా అయితే నడక అయితే స్టార్ట్ అయిపోయింది. జనాలు చూడండి, కొద్ది జనాలు లేరు, ఫుల్ జనాలు ఉన్నారు. పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి కాబట్టి కేదార్నాథ్లానే ఇక్కడ కూడా మోసుకుపోవడానికి ఇవి గుర్రాలు, చిన్నపిల్లల్ని తీసుకుపోవడానికి వేరే ఉన్నాయి. ఇంకా అన్ని కేదార్నాథ్ లానే ఉన్నాయి. ట్రాక్ మాత్రం మంచిగా ఉంది. అంటే పిల్లల్ని దొబ్బుకోవడానికి వెహికల్స్ కూడా ఉన్నాయి. చిన్న ఉంటాయి కదా మనం ఇంట్లో వాడతాం, అట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే ట్రాక్ చూడండి ఎంత మంచిగా ఉందో, నీట్గా ఉంది ట్రాక్ కూడా. జనాలు తక్కువ లేరు, జనాలు ఫుల్ జనాలు ఉన్నారు. హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది హెలికాప్టర్ రైడ్. అక్కడికి పోవాలి మనం. నేను మెయిన్ ట్రాక్ రావడానికి అండ్ చెకింగ్ వెరిఫికేషన్ అవ్వడానికి మాత్రం గంట పట్టింది. ప్రజెంట్ అయితే టైం 8 అవుతుంది. పైకే వరకు ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇంకా ఇక్కడ చరణ్ పాదుక మందిరం ఉంది. ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అమ్మవారి పాదాలు ఉంటాయండి. ఇక్కడ ప్రథమ దర్శన మందిర్ శ్రీ చరణ్ పాదుక. ఇది మనం వెళ్ళాల్సిన దారి. చరణ్ పాదుక మందిర్లో అయితే నేను బోడంతో అయితే ప్రసాదం పెట్టారు. చాలా టేస్టీ ఉంది, మంచిగా ఉంది. అండ్ అక్కడ నుంచి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పైకైతే స్టార్ట్ అయిపోయినా. చూడండి ఎండ అయితే అదిరిపోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను చెప్పాలంటే ఈ సీజన్లో నైట్ టైం చేయడమే బెస్ట్. నైట్ ఎక్కేసి నైట్ దర్శనం చేసుకుని నైట్ దిగాలి. ఇంకా అది బెస్ట్ వే. గ్రేటా అన్న. కొండ మొత్తం మామూలుగా ఎక్కాలంటేనే ఇబ్బంది. ఆయన దండం పెట్టుకుంటూ ఎక్కుతున్నాడు. అయితే లేదు పాపం ఆయనతో. ప్రజెంట్ మనం అదుక్కువారిలో ఉన్నాము. ఇక్కడ డిస్పెన్సరీ ఉంది 5 కిలోమీటర్ల తర్వాత. నడుస్తున్నప్పుడు ఎక్కడికన్నా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడికి వస్తే అయిపోతుంది. దారిలోనే ఉంది ఇది కూడా.
మెట్ల మార్గంలోనే ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం 5 కిలోమీటర్లు వచ్చినాం, ఇంకా 9 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఎన్ని రోజులున్న వెదర్ వేరు, ఇప్పుడున్న వెదర్ వేరు. హదర కొడుతుంది ఎండ. ఉడత వైట్ ఉంది, ఉడత ఫస్ట్ టైం వెళ్ళిపోయింది కిందికి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నా తెల్ల ఉడత, తెల్ల ఉంది. ఎండ మాత్రం అదిరిపోతుంది. మెల్లిమెల్లిగా పోతుంది. ఇంకా అక్కడ ఎంత జనాలు ఉన్నారో లైన్లో దర్శనంకి. ఇంత నడిచినందుకు మళ్ళీ లైన్లో ఉంటే నరకమే. ఇంకా దారిలో ఇలా ఫ్రీ ప్రసాదం అండ్ టీ ఇస్తున్నారు. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్లాంటి టీ తాగాలి, అంత బాగుంది టీ. అండ్ సిరా, ఇవి శనగలు, బాగుంది. కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, ఫ్రీ ఫుడ్. ఇక్కడ హల్వా ప్రసాద్ అని చెప్పేసింది దారిలో. అసలు ఇది అనుకుంటారు, ఇది కాదు. ఇట్లా పడి అటు లోపలికి పోవాలి. అబ్బా ఏముంది ప్రసాదం. హల్వా కానీ, శనగలు కానీ, ఛాయ్ కానీ. నేను ఛాయ్ చెప్తున్నా, ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత మంచి ఛాయ్ తాగలే, అంత ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. హల్వా ప్రసాద్ అని చెప్పేసి బోర్డు ఉంది కదా, ఎవరైనా వస్తే. ఇది 9 కిలోమీటర్ ముందు ఉంటుంది. 9/25 అంటే అర్థం ఏంటంటే 9 కిలోమీటర్ల మీద 250 మీటర్లు వచ్చామని అర్థం. అట్లా అక్కడ ఉంది హల్వా ప్రసాద్ అని చెప్పేసి. ఖచ్చితంగా టేస్ట్ చేయండి, సూపర్ టేస్ట్. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు కూడా టేస్ట్ చేసి ఉంటారు. అంత మంచి టీ. అందరూ తాగే వాళ్ళందరూ మస్తు సాటిస్ఫై అవుతున్నారు. ఇట్లాంటి ఛాయ్ తాగలేదు, ఇట్లాంటి ఛాయ్ తాగలేదు అని చెప్పేసి. నిజంగా వాళ్ళ ఇంటికాడ అయితేనే పాసిబుల్ అవుతుంది. ట్రై చేయండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. జనాలు చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు. నేను వేరే రూట్లో నుంచి వచ్చిన, అసలు ఆ రూట్లో జనాలు లేరు. కొంచెం ఫ్లాట్ ఏరియా ఉంది, అందరూ మెట్ల నుంచి వచ్చారు. దర్శనంకి అయితే వెళ్తున్నా, ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇంకా లైన్ అయితే దొరికింది, వచ్చే దారిలోనే లైన్ ఉంది. ఎంత టైం పడుతుందో తెలియదు. షూ అయితే పక్కన అట్లా ర్యాక్స్ ఉన్నాయి, నెంబర్లు వేసి ఏదో ఒక ర్యాక్లో పెట్టేసుకొని మన నెంబర్ గుర్తెట్టుకుంటే అయిపోతుంది. షూలకు ఎట్లాంటి ఖర్చు డబ్బులు లేవు. నేను చూసిన టెంపుల్లో తిరుపతి తర్వాత బెస్ట్ టెంపుల్ అంటే ఇదే. కాకపోతే ఏంటంటే లాకర్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది. లాకర్ లిమిట్ ఉన్నాయి. అవి ఆన్లైన్లో అంటే వాట్సాప్లో స్కాన్ చేయడం, అందులో బుక్ చేయడం పెద్ద ప్రాసెస్. నేను బీటెక్ చేసిన, నిజంగా చెప్తున్నా, నాకే పెద్ద టాస్క్ అయింది. ఫోన్ కౌంటర్ దగ్గరకు పోయి, అన్న ఏందన్నా ఈ ఫెయిల్యూర్ సిస్టమ్, అన్నం ఏమో కాడ ఉంది, కూర ఏమో కాడ ఉందని చెప్పి నేను మాట్లాడితే, అంటే లైన్ ఒక కాడ, లాకర్ ఒక కాడ. ఇదేం సిస్టమ్ అన్న, అది కింద అదుకువారినేమో అన్నం ఉంది, పైన టెంపుల్ దగ్గర ఏమో కూర ఉంది, ఇదేమన్న తర్వాత ఆయన హట్ అయిపోయి ఫోన్ తీసుకొని బుక్ చేసి, అక్కడ ఆర్యా కౌంటర్ ఉంటుంది అన్న, పోయి ఇక్కడ ఓపెన్ కొట్టు, ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. నాకే అంత ఇబ్బంది అయింది. ఇంకా చదువుకున్న వాళ్ళకి అట్లా ఇట్లా ఎంత ఇబ్బంది అయితే, వీళ్ళు ఎవ్వరికి అయితే లేవు. ఇక్కడ అక్కడికి పోయి చేసుకోవాలి. ఇది ఒక్కటి బాగాలేదు. దేవుడి దర్శనం అయితే అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఒక గుహలో నుంచి ఇట్లా లోపలికి వెళ్ళినట్టు పోతే మాత సరస్వతీదేవి, వైష్ణవిదేవి, తర్వాత కాళీమాత, ఈ ముగ్గురు దేవతల దర్శనం అయితే అయిపోయింది. దాదాపు ఒక 1 అవర్ అట్లా లైన్ కట్టేసిన. 1 అవర్ నాకు లగేజ్ సెట్ చేయడానికి అయిపోయింది ఇంకా టైం. ఇక్కడ మొత్తం 97 షూ కౌంటర్లు ఉన్నాయి స్టార్టింగ్. కానీ గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడ పెట్టినా కూడా. చూసుకోండి 97. నేను ఇక్కడ ఒక షూ పెట్టినా, ఇక్కడ ఒక షూ పెట్టినా, మనకి ఇట్లనే ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క దానికి మాత్రం కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది. లాకర్ బుక్ చేయాలంటే ఇక్కడ ఇటు సైడ్ ఉంది M700 735 అని చెప్పేసి. ఇట్లా ఈ కార్డుతోనే మనము బుక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఉంది కదా బిల్డింగ్, వెనకాలే అమ్మవారిది. కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ బిల్డింగ్. ఇట్లా గుహ ఉంటుంది కదా, గుహ ఉంది ఇందులో. పక్కన అమ్మవారి గుహ ఉంది. 3 ఉన్నాయి గుహలు. నాకు అసలు అర్థం కాలే, అంటే జనాలు ఎక్కువ అయ్యారని చెప్పేసి 3 పెట్టిర్రా మరి లేకపోతే ఏందని అర్థం కాలే. కానీ 3 ఇండివిజువల్గా గుహలు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిది వాళ్ళకే. ఇంకా అంటే నాకు తెలిసి జనాలు ఎక్కువ అవుతారని చెప్పేసి 3 జాగాల్లో ప్రతిష్టాపించారు అనుకుంటాను నేనైతే. లోపల ఉంది, ఫోన్ అయితే అలౌ చేయలేదు. ఇంకా అందుకే బయట నుంచి చూపిస్తున్నా. లాకర్ సిస్టమ్ ఎక్కడ ఉందో తెలియక నేను వచ్చిన దారిలో లాకర్ లేకుంటే నేను బ్యాగ్ వేసుకొని డైరెక్ట్ లైన్కి వెళ్ళిపోతే వాటర్ బాటిల్ ఉందని జస్ట్ అంతే. వాటర్ బాటిల్, క్యాప్, పవర్ బ్యాంక్ ఉంది. ఇవి లాకర్లో పెట్టి రావాలండి జస్ట్ సింపుల్గా. లాకర్ నుంచి పోయి బయటకు పోతే మొత్తం అన్ని డిజిటల్ లాకర్లు ఉన్నాయి. 1 గంట సేపు తిరిగిన అయినా కూడా లాకర్లు అన్నీ ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోతే ఇక ఒక ఫోన్ కౌంటర్ దగ్గరకు అని బ్యాగ్ పెట్టుకోవాలని డబ్బులు తీసుకున్నానంటే
లేదన్నా అన్న గంట సేపు నుంచి తిరుగుతానన్నా, అసలు ఈ సిస్టమ్ మొత్తం అంతా ఫెయిల్ ఉంది, సరిపోతలేవు అని చెప్పేసి నేనంటే ఆయన ఫోన్ తీసుకొని ఒక 10 నిమిషాల తర్వాత బుక్ చేసిండు. అంటే అంత టైం పట్టింది. బుక్ చేసిన తర్వాత నేను పోయిన లగేజ్ ఫోన్ అట్లా పెట్టుకొని పోయి దర్శనానికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసి కార్డు ఉంది కదా, కార్డు ఇస్తే మళ్ళీ కార్డ్ నెంబర్ కొట్టి ఓపెన్ చేసిండు. కార్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ కార్డు తీసుకుంటారు. ఎంట్రీలో వచ్చింది కార్డు మనకు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కార్డ్ నెంబర్తో లాక్ ఓపెన్ చేసిండు. అక్కడికి వెళ్ళు, డబ్బా కాడికి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు. పోయేసరికి లాక్ ఓపెన్ అయింది, తీసుకొని వచ్చిన సామాను. అసలు ఇక్కడికి పార్వతి భవన్ కాడికి వస్తే మనకు లగేజ్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. అసలు మనం వచ్చిన దారులు లేవు, ఎందుకంటే మనం కొత్త కాబట్టి మనకు తెలియదు. ఇట్లాంటి లాకరీ భవన్ ఇంకొకటి ఉంటే బాగుంటుంది అటు సైడ్ కూడా, అలాంటి దగ్గర కూడా. డైరెక్ట్ ఏంటంటే ఒకవేళ ఎట్లా అంటే ఇప్పుడు మనం తెలియకుండా లైన్లో పోయినాం, ఇది తీసుకొని అలా పెట్టేసి రాపో అంటే లైన్ అంతా పోయిన తర్వాత మళ్ళీ రావడం అంటే ఇబ్బంది కదా. పక్కన ఉంటే బాగుంటుంది అనేది. మిగతా అంతా మాత్రం బాగుంది. కట్రాలో సూపర్ ఉంది. ఫెసిలిటీస్ మాత్రం అదిరిపోయినాయి, మంచిగా ఉన్నాయి. ఫుడ్ కూడా ప్రతి ఒక్కటి కూడా నామినల్ ప్రైజే. ఎక్కడ హోటల్లో అయినా కూడా ఎక్కడైనా కూడా మంచిగా ఉంది. ఓకే, సూపర్. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈరోజు దిగితే నేను రికార్డు బ్రేక్ చేసినట్టే. ఎందుకనంటే దాదాపు ఇప్పటికి నేను ఒక 15-16 కిలోమీటర్ల దాకా నడిచిన. ఇప్పుడు మనం దిగినాం అనుకోండి, ఒక రోజులో 30 కిలోమీటర్లు నడిచినాం అన్నట్టు లెక్క. మన క్యాపబిలిటీ కూడా తెలిసిపోతుంది, దిగగలుగుతామా లేదా అని చెప్పేసి. మనకు రూమ్ కూడా ఇలా బుక్ చేసినాం 2 డేస్కి. 1000 రూపీస్, 500. ఈరోజు పోయి రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అమృత్సర్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నా. మరి దిగేసరికి వెళ్తుంది మన స్టామినా ఏంటో అనేది. ఒకవేళ అలసిపోయిన అనుకోండి లేట్గా లేస్తా, లేదనుకోండి ఒక 3-4 వరకు ఇంకా స్టార్ట్ అయిపోతా. చలో ఇంకా కింది వైపు వెళ్ళిపోదాం. ఇంకా మనం వచ్చే దారులు 2 ఉన్నాయి. ఒకటి మెట్లు ఎక్కి వచ్చేది, ఇంకొకటి ఫ్లాట్ ఏరియా నుంచి వచ్చేది. కొంచెం మెట్లు ఎక్కి వస్తే ఇక్కడ పార్వతీ భవన్ అని చెప్పేసి ఉన్నది. ఇందులో లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్. ఈ నచ్చిన దారిలో చూసుకుంటే అవి డిజిటల్ లాకర్స్, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి యాక్చువల్ లాకర్స్. నేను ఇట్లా రావాల్సింది, నేను అట్లా వచ్చినాయి. అట్లా వచ్చేసరికి లాకర్స్ బాగలేవు. మొత్తానికైతే వైష్ణోదేవి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఫోన్ కానీ ఫోటోలు తీసుకోవడానికి కానీ అసలు ఏం లేదు. ఎందుకంటే ఫోన్ ఒక దగ్గర, టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఒక దగ్గర. టెంపుల్ మన మామూలు టెంపుల్ లా కాకుండా గుహలో ఉంది. వెళ్ళేది దర్శనం చేసుకున్నా. 4-4.5 గంటలు పట్టింది కింద నుంచి ఇక్కడ రావడానికి నాకు. అండ్ 1 గంట ఏమో ఇది తిరగడానికి ఈ లగేజ్ కోసం, ఇంకొక గంట ఏమో దర్శనానికి అయింది. తొందరనే అయిపోయింది. ఇంకా టైం ఉంది మనకి. కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయి రూమ్లో రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. మొత్తానికైతే వైష్ణోదేవి కట్రా దర్శనం అయితే అయిపోయింది. ట్రెక్కింగ్ 14 కిలోమీటర్లు అయింది. ఇప్పుడు 14 కిలోమీటర్లు దిగాలి. ఇప్పుడు మనం దిగినాం అనుకోండి, మన లైఫ్లో ఇది పెద్ద ట్రెక్ అన్నట్టు. దాదాపు అదొక 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్లు నడిచినట్టు ఇలా మనం కిందికి పోతే. చలో ఇంకా వెళ్ళిపోదాం. ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్. వీటి నుంచి తీసుకుపోతున్నారు ఒక 5 కిలోమీటర్లు. అసలు రేట్ ఎంతనో తెలుసుకుందామంటే ఎక్కడ వాళ్ళు లేరు. అండ్ ఇక్కడ బోర్డు కూడా లేదు. ఇక్కడ ముందు ఉంది అది అనుకుంటా, చూద్దాం. అక్కడ అద్దుకువారిలోనే ఉంది ఇక్కడ కౌంటరు. ఇక్కడ నుంచి పర్ పర్సన్కి 450 రూపాయలు 5 కిలోమీటర్లకి. చాలామంది నడిచి వెళ్తున్నారు. ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి వెహికల్ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి టెంపుల్ కాడికి ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు వెళ్ళొచ్చు. దాదాపు ఒక 5 కిలోమీటర్లు సేఫ్ అయిపోతుంది. 450 రూపాయలు బ్యాటరీ కార్ ఛార్జ్. ఒక దానిలో 7% పోతున్నారు అంతే. పొద్దునకి ఇప్పటికీ జనాలు ఏ మాత్రం తగ్గలేదు. ఫుల్ జనాలు ఉన్నారు పొద్దు నుంచి ఇప్పటి దాకా. మనకి ఏవైతే కార్డు ఇచ్చిర్రో అవి ఇచ్చేయాల్సిన టైం వచ్చింది. ఇంకా అంటే మనం కొండ దిగిపోయినామని అర్థం. ఇప్పటి నుంచి ఇంకా కార్డుతో ఏమవసరం లేదు. ఇది ఇచ్చేయాలి. ఇది పోతే 100 ఫైన్. కానీ ఇది పట్టుకొని పోతే ఇక పనిషబుల్ అఫెన్స్ అని చెప్పేసి పెట్టిండు. అంటే ఏమన్నది ఆధార్ కార్డు బ్లాక్ చేసిర్రు అనుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డుతో లాగిన్ అయింది. ఆధార్ కార్డు బ్లాక్ చేస్తే మాత్రం ఇంకా మళ్ళీ రావడానికి ఉండదు. ఇంకా ఫైనల్గా అయితే ఆ తల్లి దర్శనం అయితే అయిపోయింది. చూద్దాం మళ్ళీ రావడం వీలవుతుందా వీలు కాదా అనేది తెలియదు. ఇంకా ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. మేబీ నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. ఎందుకనంటే నేను కొత్తనే, నాకు ఇక్కడ ఏం ప్లేసెస్ తెలియదు చెప్పడానికి. ఎవరైనా సరిగా చెప్పరు, అది ప్రాబ్లం. సో ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుండి.